5 సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రిలాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ నా విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నమ్మకం, పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టికెట్ అడిగినప్పుడు, నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 10 సంవత్సరాలు, నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి ఇస్తే, ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. చాలా పెద్ద కబుర్లు ఆడేవు, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ అని. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెందుర్తి ప్రజలకి నమస్కరిస్తూ, నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా హామీలు ఇచ్చాం, మా నాయకులతో హామీలు ఇప్పించాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే, నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే. కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ, అలాగే తాడి స్వయంభూవరం కలపాక స్వయంభూవరం తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని పెందుర్తిలో కూడా తేవటంలో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ, ఎంపీటీసీ హిందూజా పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ, నిత్యం కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన స్రవంతి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన దాన్ని మళ్ళీ రెన్యూ చేసి జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ, బీజేపీ లీడర్స్కి, క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన, నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు, వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ 3 పార్టీల నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ద్వారా తెలియజేస్తూ, ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ, ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా, ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరంకితం అవుతానని చెప్పి, మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను. మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కానీ, మా జిల్లా ప్రజలకు కానీ, నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది, జిల్లా అధ్యక్షుడిగా, మా జిల్లా ప్రజలకు కానీ, మా నియోజకవర్గ ప్రజలకు కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్కి వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు వారి బాధ ఉంటుంది, దానికి తప్పని నేను చెప్పను. ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించిన ఇలాంటి నాయకులందరికీ కూడా పేరు
ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. కార్పొరేటర్లు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు కానీ, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు కానీ, ఇతర స్థానిక సంస్థల్లో పోటీ చేసిన గెలిచిన ఓడిన అభ్యర్థులు కానీ, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీలో కూడా చాలామంది నాకే పనిచేశారు. ఎందుకంటే వ్యక్తిత్వం చూశారు తప్ప ఈ ఎలక్షన్లో పార్టీలు చూడలేదనడానికి నా మెజార్టీ ఒక కారణం. వారికి ఏ పార్టీలో ఉన్నా నాకు సహకరించి నన్ను ఆశీర్వదించిన వారికి కూడా పేరు పేరున నాకు సహకరించిన నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మతా మీకు నేను నా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి అవసరం వచ్చిన మళ్ళీ చెప్తున్న ఎలక్షన్లో చెప్పిన మాట, ఈ రోజు వరకు 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయినా నా ఫోన్ పిఏలు ఎత్తటమో, గన్మెన్లు ఎత్తటమో ఆ ప్రాక్టీస్ లేదు. 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా ఏదన్నా మీటింగుల్లో ఉంటే తప్ప, లేకపోతే నిన్న మొన్న కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాను. ఎందుకంటే జనం మధ్యలో ఉంటాం, ఫోన్ చేతిలో లేకపోవడం. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా కొన్ని గంటలు ఫోన్ ఎత్తలేకపోయాను. అలాంటి సందర్భాలు తప్ప 24/7 ఏ టైం అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి నిలబడతానని చెప్పి మీ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.